హరే కృష్ణ. ఈరోజు వీడియోలో శ్రీమద్ భగవద్గీత 6వ అధ్యాయమైనటువంటి ధ్యాన యోగము లేదా ఆత్మ సంయమ యోగం నుండి 30, 31, 32 శ్లోకాలను నేర్చుకుందాం. 30వ శ్లోకం. యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచ మే న ప్రణశ్యతి. మరొకసారి. యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచ మే న ప్రణశ్యతి. భావం. సకల ప్రాణుల యందును ఆత్మరూపముననున్న నన్ను అనగా వాసుదేవుని చూచు పురుషునకును అట్లే ప్రాణులన్నింటినీ నాయందు అంతర్గతముగానున్నట్లు చూచువానికి నేను అదృశ్యుడును కాను, అతడును నాకు అదృశ్యుడు కాడు అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునితో పలికెను. వివరణ. ఎవరైతే సకల చరాచర భూతములలో నన్ను చూస్తున్నాడో, నాయందే ఈ చరాచర జగత్తును దర్శిస్తున్నాడో వాడికి నేను కనపడతాను, వాడు నాకు కనపడతాడు. కాబట్టి దేవుని చూడాలంటే ఈ స్థితిని చేరుకోవాలి. 31వ శ్లోకం. సర్వభూత స్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః సర్వదా వర్తమానోపి సయోగి మయి వర్తతే. మరొకసారి. సర్వభూత స్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః సర్వదా వర్తమానోపి సయోగి మయి వర్తతే. భావము. భగవంతుని యందు ఏకీభావస్థుడైన పురుషుడు సర్వభూతముల యందును ఆత్మరూపముననున్న సచ్చిదానంద ఘన వాసుదేవుడనయ్యున్న నన్ను భజించును. అట్టి యోగి సర్వదా సర్వ వ్యవహారముల యందు ప్రవర్తించుచున్నను నాయందే ప్రవర్తించుచుండును అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునితో పలికెను. వివరణ. ఎవరైతే సకల భూతములలో ఉన్న నన్ను భేదబుద్ధి లేకుండా చూస్తాడో అటువంటి యోగి ఎక్కడ ఏ కాలంలో ఏ విధంగా ప్రవర్తించినా అతడి మనసు మాత్రం ఎల్లప్పుడూ నాయందే లగ్నమై ఉంటుంది అని భగవాన్ పలికెను. 32వ శ్లోకం. ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమో మతః. మరొకసారి. ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమో మతః. భావం. ఓ అర్జున, సర్వ ప్రాణులను తన వలె తనతో సమానంగా చూచువాడును, సుఖమును గాని దుఃఖమును గాని సమముగా చూచువాడును, ఇతరుల సుఖదుఖములను తన సుఖదుఖములుగా భావించువాడును అయిన యోగి పరమశ్రేష్ఠుడు అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునితో పలికెను. వివరణ. ప్రతి జీవిలోనూ పరమాత్మ ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు అని తెలుసుకున్నవాడు ఇతరుల పట్ల దయ, జాలి, కరుణ, ప్రేమ కలిగి ఉండాలి. కానీ ద్వేషము, కోపము, క్రూరత్వము కలిగి ఉండకూడదు. అపకారికి కూడా ఉపకారం చేసే నేర్పు కలిగి ఉండాలి. దీనినే ఆత్మౌపమ్యేన అంటే ఇతరులు తనను హింసిస్తే తనకు ఎంత బాధ కలుగుతుందో ఆ బాధే తన వల్ల ఇతరులకు కలుగుతుంది అని తెలుసుకోవడం. ఈ స్థితికి అందరూ చేరుకోవాలి. అటువంటి వాడు యోగులలో పరమయోగి అని పిలువబడతాడు. ఈ వీడియో నచ్చిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.